గురుగారు ముందుగా హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఆ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఆ ఉద్దేశాన్ని మనం అందరం మీట్ అయ్యామా? అంటే మీరు కూడా చాలా చోటికి అతిథిగా వెళ్ళే ఉండుంటారు. మంచి సమ్మర్‌లో పెడుతున్నారు. బట్ చాలా చోట్ల అందరూ కదిలొస్తున్నారు. చిన్న, పెద్ద అందరూ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఇంపార్టెంట్‌గా సమ్మర్ వెకేషన్‌లు వదులుకొని మరీ వస్తున్నారు చూస్తున్నాం. లేదంటే ఊర్లకి ఈ పాటికి బయలుదేరిపోతూ ఉంటారు కదా గురుగారు చాలా వరకు. ఆ ఉద్దేశాన్ని మనం మీట్ అయ్యామా? సక్సెస్ అవుతున్నట్టేనా? అసలు ఎందుకు పెట్టాల్సొస్తుంది? ఎందుకు ప్రచారం చేసుకోవాల్సొస్తుంది? సుమారు 100 సంవత్సరాల క్రితము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనేటటువంటి సంస్థను స్థాపించినటువంటి వారు పరమ పూజనీయ డాక్టర్ జీ అని ముద్దుగా పిలుచుకునేటటువంటి డాక్టర్ కేశవరాం బలీపంత్ ఎడ్గేవార్ అనేటటువంటి మహానుభావులు 100 సంవత్సరాల క్రితము అంటే 1925వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేటటువంటి సంస్థను తాను ముఖ్యుడిగా ఉంటూ తనతో పాటు ఒక నలుగురితో మాత్రమే ప్రారంభమైనటువంటి సంస్థ ఇది. ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. వారు అప్పుడు చేసినటువంటి ఆ సంస్థను స్థాపించిన ఉద్దేశ్యం ఏమిటి అంటే ధర్మ రక్షణ, దేశ రక్షణ ఈ రెండిటిని వారు మూలభూత విషయాలుగా ఉంచుకొని ఈ సంస్థను స్థాపన చేశారు. తర్వాత సంఘ నిర్మాణము అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. ఈ సంఘ నిర్మాణం అనేటటువంటిది వ్యక్తి నిర్మాణము ద్వారానే సాధ్యమవుతుంది. ఎప్పటి వరకైతే వ్యక్తిలో మార్పు రాదో అప్పటి వరకు సంఘంలో, సమాజంలో, దేశంలో మార్పు వచ్చే అవకాశం లేదు అనేటటువంటి విషయాన్ని వారు గుర్తెరిగి అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులను బేరీజు వేసుకొని సుదూరమైనటువంటి దృష్టితో వారు ముందు చూపుతో ఒక గొప్పనైనటువంటి సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు జనాలను ఎట్లా పోగు చేయాలి అని అంటే దానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. అదే సంఘ శాఖ అనేటటువంటి పేరిట. సంఘ శాఖ అంటే అందరు కూడా వింటుంటారు ఆర్ఎస్ఎస్ శాఖలు అని చెబుతూ ఉంటారు. ఈ శాఖ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఆయా ప్రాంతంలో ఆయా మా ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ వాళ్ళను అక్కడికి రప్పించేలాగా చేయడము, అక్కడ ఆటలు ఆడించడము, అంటే శారీరక దారుఢ్యం కూడా అవసరం కాబట్టి ఆరోగ్య రీత్యా ఆ శారీరక దారుఢ్యం గురించి ఆటలు ఆడించడము, యోగా, వ్యాయామాలు, ఆసనాలు వేయించడము, ఇట్లా మొత్తం చేసి చిట్ట చివరికి ఒక 5 నిమిషాలు కథలు చెప్పడం, అంటే దేశభక్తి గురించి, దైవభక్తి గురించి, తర్వాత సమాజం గురించి, తర్వాత బర్నింగ్ ఇష్యూస్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ దేశంలో ఏ మూలలో ఏమేం జరుగుతుంది, అలా జరగడానికి కారణం ఏంటి, దానికి మన పాత్ర ఏంటి, మనం పోషించాల్సినటువంటి పాత్ర ఏంటి, ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడా ఆ రకంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చిట్ట చివరిన ఒక కాలాంశం తీసుకొని చెప్పాలనుకున్నటువంటి విషయాలను ఆ శాఖలో ఆ రకంగా వారికి చెప్పడం అనేటటువంటిది జరిగింది.